ఆచి చికెన్ మసాలా. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ వేగవంతం చేసినట్టు సిట్ విచారణ అధికారి డీసీపీ రతిరాజ్ తెలిపారు. పేట్ బషీరాబాద్ పిఎస్ కు చేరుకున్న ఆమె విచారణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మైనర్ బాధితురాలి స్టేట్మెంట్ ఒకసారి రికార్డు చేశామని, ఇంకా ముందు కూడా వారి స్టేట్మెంట్స్ తీసుకునే అవకాశం ఉందన్నారు. పొలిటికల్ గా ఎలాంటి ఒత్తిడి లేదని, సిపి ఆర్డర్స్ ప్రకారం తాము విచారణ చేస్తున్నట్లు డీసీపీ రతిరాజ్ తెలిపారు. కేసు దర్యాప్తులో బండి భగీరథ్ తప్పు చేసినట్లుగా తేలితే ఖచ్చితంగా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈరోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్నీ మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. అది ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఇప్పటివరకు అక్యూజ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకే ఈరోజే దీని నుంచి కేసుకి సంబంధం లేదు. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నాకు ఈరోజు ఆర్డర్ వచ్చింది. ఈరోజు ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్లీ 1 hour లోపల వచ్చాను అండ్ మేము పని స్టార్ట్ చేస్తాము. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు తర్వాత సిట్ చీఫ్ గా ఇప్పటికే కుకట్పల్లి డీసీపీ రతిరాజ్ ని నియమిస్తూ పోలీస్ శాఖ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పూర్తిగా రతిరాజ్ నేతృత్వంలోనే ఈ కేసు విచారణ జరపాలి. ఇంకా ఎవరైనా అవసరం ఉంటే ఈ సిట్ టీమ్ లో వారిని పాల్పంచుకొని వాళ్ళ సేవలు కూడా అందించుకోవచ్చు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకొని సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ కేవలం బండి సంజయ్ కొడుకు భగీరథ్ పైన నమోదైనటువంటి కేసు పైనే విచారణ జరగబోతోంది. మొదటి రోజు ప్రభుత్వం సిట్ ఏర్పాటు తర్వాత హుటాహుటిగా కుకట్పల్లి డీసీపీ రతిరాజ్ పేట్ బషీరాబాద్ లో నమోదైనటువంటి పోలీస్ స్టేషన్ కి చేరుకుని అక్కడ కేసు దర్యాప్తు ఇప్పటి వరకు ఏ విధంగా సాగింది, ఎలాంటి ఆధారాలు సేకరించారు, బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారా, ఇటు నిందితుడికి ఇప్పటికీ నోటీసులు అందజేశారా, ఇంకా ఎవిడెన్స్ సేకరిస్తా ఉన్నారా అనే దానిపై కూడా కేసు ఇన్వెస్టిగేషన్ పురోగతికి సంబంధించి వివరాలను కూడా సేకరించి అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ ఎంతటి వ్యక్తులైనా సరే చట్టం అందరికీ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసు ప్రభుత్వం తమకు సిట్ చీఫ్ గా బాధ్యతలు ఇచ్చింది. సిపి నేతృత్వంలో ఈ కేసు మానిటర్ చేస్తా ఉన్నాము. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇంకా నిందితుడి అవైలబుల్ లో ఉన్నాడా లేదా అనే దానికి డీసీపీ ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి ఇక్కడ ప్రొసీజర్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ కేసుకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాము. ఒకవేళ బండి భగీరథ్ ఈ వ్యవహారంలో తప్పు చేసినట్టు తేలితే మాత్రం డెఫినెట్ గా త్వరలో బండి భగీరథ్ ని అరెస్ట్ చేస్తామంటూ మాత్రం మీడియా ముందు అఫీషియల్ గా డీసీపీ ఈ ప్రకటన చేయడం జరిగింది. బండి భగీరథ్ ని అరెస్ట్ చేయకుండా తప్పిస్తున్నారు, అతని మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎలాగైనా ఈ కేసు నీరు గారుస్తా ఉన్నారు అంటూ కూడా 2-3 రోజుల నుంచి విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ ప్రభుత్వం పైన పోలీస్ శాఖ పైన అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని డీజీపీకి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి ఇప్పటి వరకు బండి భగీరథ్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇమీడియట్ గా విచారణ ప్రారంభించండి, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీకి ఆదేశించడము. డీజీపీ ఇమీడియట్ గా సైబరాబాద్ సిపితో మాట్లాడుతూ ఒక సిట్ ఏర్పాటు చేసి సిట్ సీనియర్ పోలీస్ అధికారిని పెట్టి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయించాలంటూ కూడా ప్రభుత్వం
ఆదేశాల ప్రకారంగా రతిరాజ్ సిట్ చీఫ్ గా నియమిస్తూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగినటువంటి కేసు వివరాలన్నీ కూడా ఇప్పటికీ సేకరించి తప్పు చేసినట్టు బండి భగీరథ్ తేలితే మాత్రం డెఫినెట్ గా త్వరలో అరెస్ట్ చేస్తామంటూ కూడా మీడియా ముందు ప్రకటించడం జరిగింది. సుంట రైట్, థ్యాంక్ యూ రవితేజ. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈరోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్నీ మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. అది ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఇప్పటివరకు అక్యూజ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకే ఈరోజే దీని నుంచి కేసుకి సంబంధం లేదు. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నాకు ఈరోజు ఆర్డర్ వచ్చింది. ఈరోజు ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్లీ 1 అవర్ లోపల వచ్చాను అండ్ మేము పని స్టార్ట్ చేస్తాము. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్నీ వెరిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం.